పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. మనం చాకలి ఎస్సీ సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షులు కొత్తగొండ్ల శ్రీలక్ష్మి గారితోనూ అక్కడ చెప్పండి, ఎన్నో పుట్టినరోజు ఇది జరుపుకుంటున్నారు, ఏ సంవత్సరం పుట్టారు వివరించండి. మిత్రులారా, నా పేరు చాకలి శ్రీలక్ష్మి. చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఏప్రిల్ 17, 1979లో నేను ఖమ్మం నడిబొడ్డున ఖమ్మం గడ్డ మీద పుట్టడం జరిగింది. మా అమ్మ ఐతరాజు కోటమ్మ, మా నాన్నగారు ఐతరాజు వెంకన్న గారికి 4వ సంతానంగా నేను పుట్టడం జరిగింది. మీ పుట్టినరోజు సందర్భంగా చాకలి జాతికి ఏం చెప్పదలుచుకున్నారు? యాక్చువల్గా నాన్న కమ్యూనిస్టు నాయకుడు. ఖమ్మం జిల్లా, ఖమ్మం నగరంలో సిపిఎం పార్టీలో అత్యున్నతమైనటువంటి మహానాయకుడిగా ఖమ్మంలో ఉన్నారు. నాన్నగారు కూడా గత 25 సంవత్సరాల కింద చనిపోయారు. నాన్నగారు చనిపోయినప్పుడు చాలా చిన్నదాన్ని. ఏదైతే నాన్న ఆశయాన్ని, నాన్న పేరు మాసిపోకుండా సోషల్ వర్క్ చేయాలని, సోషల్గా సామాజిక సేవ చేయాలనేటువంటి సంకల్పంతో నేను ఆ రోజు నుంచే విద్యార్థి ఉద్యమాలకు రావడం జరిగింది. మిత్రులారా, విద్యార్థి దశ నుండి మహిళా ఉద్యమాలలో, అటు తర్వాత బహుజన ఉద్యమాల్లో, పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్సెప్ట్ తోటి బీసీ ఉద్యమాల్లో, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యమాల్లో యాక్టివ్గా పనిచేస్తూ మందకృష్ణ మాదిగ గారితో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కూడా సుదీర్ఘ పోరాటం, అటు తర్వాత మహాజన ఫ్రంట్, మహాజన సంఘర్షణ సమితిలో కూడా పనిచేయడం జరిగింది. మిత్రులారా, మీరు పాదయాత్ర చేశారక్క, ఏ సంవత్సరం చేశారు, ఎన్ని వందల కిలోమీటర్లు నడిచారు వివరించండి. అసలు ఎజెండా ఏంటి, మీ పాదయాత్రకి ఎజెండా ఏంటి? 2017 మే 28న చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఒక సుదీర్ఘమైనటువంటి చాకలి చారిత్రక మహాపాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఒకసారి జాతిని చైతన్యవంతం చేయడం జరిగింది. లక్షలాది మందితోటి సరూర్ నగర్ గ్రౌండ్ పట్టణంతగా హైదరాబాద్ పురవీధులు నిండే విధంగా హైదరాబాద్ నగరంలో 2018 జనవరి 7వ తారీఖున భారీ బహిరంగ సభ, ఒకటే లక్ష్యం, ఒకటే ఎజెండా, చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలనేది నా కాన్సెప్ట్. ఈరోజు ఎన్నో ఏళ్లుగా నాకంటే ముందు ఉన్న పెద్దలు కూడా చాకలి కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని పోరాడుతున్నటువంటి నేపథ్యం కూడా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్నది. 2001 నుంచే జూపల్లి గారి నాయకత్వంలో శ్యామ్ రజక్, ఆల్ ఇండియా డోబీ మహాసంఘ్ శ్యామ్ రజక్ గారి నాయకత్వంలో ఇదే డిమాండ్ మీద పనిచేస్తూ వస్తున్నాం. ఎస్సీ సాధన సమితిగా మే 28, 2017లో ఉస్మానియా యూనివర్సిటీలో చాకలి ఎస్సీ సాధన సమితి పురుడు పోసుకుంది. రేపు వచ్చే నెల మే 28న 8వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. 7 వసంతాలు పూర్తి చేసుకొని 8వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి నేపథ్యం. మిత్రులారా, నేను ఈరోజు నా జన్మదినం, పుట్టినరోజు సందర్భంగా జాతికి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో నేడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, వాళ్ళ న్యాయమైన డిమాండ్ అని ఆ రోజు ప్రభుత్వంలో అసెంబ్లీలో 2016 డిసెంబర్ 26న మాట్లాడినటువంటి నేపథ్యం ఉన్నది. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారే ఈరోజు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి వారి చేతిలో ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించేటువంటి
ఈ రైట్స్ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి. వారే అసెంబ్లీలో మాట్లాడినారు. ఈరోజు ఇదే తెలంగాణ అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నారు. తీర్మానం చేసి పంపించాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నదని యావత్ జాతి మొత్తం గమనించాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇది 2000 మొన్న జరిగిన 23 ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు కూడా మా ప్రభుత్వము ఎక్కడ అధికారంలోకి వచ్చిన చాకలోని ఎస్సీ జాబితాలో చేర్చడానికి మాకు అభ్యంతరం లేదు అని మొన్నటి ఎన్నికల ముందు కూడా రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి నేపథ్యం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అంటే మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అని అంటే మరి రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం చెప్పినటువంటి మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎస్సీ జాబితాలో చేర్చడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాల్సిందే. పంపించేదాకా ఆ వైపుగా మా పోరాటం ఉధృతంగా కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ జాబితాలో ఏదైతే చేర్చాలని ఒక పాదయాత్ర, ఒక లక్షలాది మంది చేతితోటి రాష్ట్ర వ్యాప్తంగా జాతి మీద ఎక్కడ దాడి జరిగినా అక్కడ మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చండి, మా మీద దాడులు జరుగుతున్నాయి, మా మీద సాంఘిక బహిష్కరణలు జరుగుతున్నాయి, మా మీద హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇవాళ మా బిడ్డలను చంపి పారేస్తున్నారని చెప్పేసి గత ప్రభుత్వంలో కూడా మొత్తుకున్నాం. ఇలా విద్యా అవకాశాల్లో, ఉద్యోగ అవకాశాల్లో, సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నాం. ఈ రోజున 18 రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నామో, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏ విధంగా ఉన్నామో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలని గత ప్రభుత్వంలో కూడా నినదించినాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. గత ప్రభుత్వం ఈ డిమాండ్ని పక్కదో పట్టడానికి కొన్ని తాత్కాలిక ప్రయోజనాలను కూడా మన జాతి ముందు ఉంచింది. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, అరాకొర తాత్కాలిక ప్రయోజనాలు కాదు. ఇలా యావత్ జాతి బాగుపడాలంటే, భావి తరాల భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే రిజర్వేషన్ సాధించి తీరాల్సిందే. ఇవాళ అదే రిజర్వేషన్ ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 6 సీట్లు అసెంబ్లీలో మనవి ఉండే. ఇవాళ అదే రిజర్వేషన్ ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 2 ఎంపీ సీట్లు మనకు ఉండేవి. ఇవాళ అదే రిజర్వేషన్ ఉంటే ఎంతోమంది, వేలాది మంది యువకులు ఈరోజు ఉద్యోగాలు చేసుకునేటువంటి అవకాశం ఉండేది. ఇవాళ అదే రిజర్వేషన్ ఉంటే ఇలా ప్రభుత్వం నుంచి చదువుకు ఆర్థిక సాయం కూడా అందేటువంటి నేపథ్యం ఈరోజు తెలంగాణలో ఉండేది. ఇలా ఉద్యోగ అవకాశాలు లేక, విద్యకు ప్రభుత్వం నుంచి సహాయం అందక, ఇవాళ ఏదైతే కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్, వాషర్మెన్ ఫెడరేషన్, దాన్ని కొనసాగించకుండా, ఆర్థికంగా అభివృద్ధి జరగకుండా ఇవాళ చాకలి బతుకులు ఏ విధంగా మారుతాయని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని ఈరోజు నిలదీస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం చిన్న చూపు చూసింది. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకి పంపించేటువంటి బాధ్యతగా ఈరోజు ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే 3వ పాయింట్, బీజేపీ ప్రభుత్వం ఉన్నది. 2019 ఎన్నికల ముందు ఆ రోజు రాష్ట్ర అధ్యక్షులుగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బీజేపీ లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారి హయాంలో చాకళ్ళను ఎస్సీ జాబితాలో చేర్చడానికి మాకు అభ్యంతరం లేదు, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎస్సీ జాబితాలో చేస్తాం, మా మేనిఫెస్టోలో పెడుతున్నామని 2019 ఎన్నికల ముందు మరి మేనిఫెస్టోలో బీజేపీ పెట్టింది. మొన్న జరిగిన 2023 ఎన్నికల్లో మళ్ళా కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో 2019లో మళ్ళీ బీజేపీ 2023 ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఈ అంశం తీసేసింది. కారణం ఏంటని ఈరోజు భారతీయ జనతా పార్టీని అడుగుతూ ఉన్నాం. ఎందుకు మీరే మేనిఫెస్టోలో పెట్టారు, ఎందుకు మీరే మేనిఫెస్టోలో దాన్ని తీసివేసారని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీని అడుగుతున్నాం. ఇవాళ పార్టీలు మారినా కూడా ఇవాళ వ్యక్తులు వాళ్ళే ఉంటారు కనుక ఖచ్చితంగా ఎస్సీ జాబితాలో చేర్చడానికి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఎస్సీ జాబితాలో చేర్చే వైపుగానే మీ ఆలోచన ఉండాలి. ఆ వైపున కేంద్రంలో ఉన్నటువంటి మరి ఎంపీలు సహకరించే విధంగా ఉండాలి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ మరి రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉన్నదో మరి ఈరోజు కేంద్రానికి చెప్పవలసినటువంటి బాధ్యత కూడా వారు తీసుకోవాలి. అసెంబ్లీలో తీర్మానం చేసే విధంగా ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే విధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమాచారాన్ని క్షుణ్ణంగా ఆలోచించాలని నా జాతికి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. ఒకటి ప్రశ్న, అంటే మీరు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో మీ ఎస్సీ సాధన కమిటీ ఉన్నది. గత 6 నుంచి 8 సంవత్సరాలుగా ఈ సంస్థను నడుపుతూ ఉన్నారు, ఈ ఆర్గనైజేషన్ని.
అంటే 33 జిల్లాలు సుమారుగా 28 జిల్లాల దాకా ఏదో కమిటీలు కూడా ఉన్నట్టుగా ఉన్నది. అవును. ఈ క్రమంలో వివిధ రాజకీయ పార్టీలను కలిశారా? సాకల ఎస్సీ సాధనకు సంబంధించి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలనే అంశానికి సంబంధించి వామపక్షాలకు సంబంధించి వచ్చినప్పుడు సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీల వైఖరైంది, కాంగ్రెస్ పార్టీ వైఖరైంది, బీఆర్ఎస్ పార్టీ వైఖరైంది, బీజేపీ వైఖరైంది. వివరించండి. మీరు కలిశారు, ఆ పార్టీల ప్రతినిధుల్ని, ఎమ్మెల్యేలను కలిశారు ఈ దశాబ్ద కాలంలో. వాళ్ళ వర్షన్ ఎలా ఉన్నది? దాని పట్ల అనుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా? వివరించండి. నేను ఇంతకుముందు చెప్పిన అంశం కూడా దాంట్లో మీరు అడిగిన దానికి సమాధానం ఉన్నది. 2019 ఎన్నికల ముందు కూడా ఈ రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో, ఈవెన్ ఎంఎల్ పార్టీ, కోదండరామ్ సార్ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలను కలిసి మామూలుగా దరఖాస్తు ఇవ్వకుండా ఎస్సీ జాబితాలో చేర్చడానికి కావాల్సినటువంటి సమాచారం మొత్తం కూడా అన్ని పార్టీలకు ఇచ్చాం. ఒక స్పైరల్ బైండింగే ఇచ్చాం. ఇగో ఈ 18 రాష్ట్రాల్లో ఈ రాజకీయ పార్టీలు ఎలా స్పందించినాయి? పాజిటివ్గా, అనుకూలంగా దానికి మా మద్దతు అన్నారా? పాజిటివ్గా స్పందించారు. ఇవాళ ఆ రోజు ఉన్నటువంటి మేనిఫెస్టో, 2019 ఎన్నికల ముందు ఉన్నటువంటి మేనిఫెస్టో, బీఆర్ఎస్ మేనిఫెస్టో చైర్మన్ కేశవరావు గారు ప్రభుత్వానికి చెప్తాం ఇది సామాజిక న్యాయం అన్నారు. అప్పుడున్నటువంటి దామోదర రాజనరసింహ గారు కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇది సామాజిక న్యాయం, మేము కాంగ్రెస్ పార్టీ చెప్తామని చెప్పి బీజేపీ ఏమంది? ఆ రోజు ఉన్నటువంటి లక్ష్మణ్ గారు ఇది సామాజిక న్యాయం, మా పార్టీ దీనికి కట్టుబడి ఉంది అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. మళ్ళీ 23 ఎన్నికల ముందు కూడా మేము అన్ని రాజకీయ పార్టీలను కలిసాం. ఈరోజు వాళ్ళని కలిసినట్టు కూడా మా దగ్గర సమాచారం ఉన్నది. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇది సామాజిక న్యాయం అని ఒకవైపు చెప్తూనే ఇంకొక వైపు దాన్ని బుట్టదాఖలు చేసేటువంటి పరిస్థితి, చిన్నచూపు చూసేటువంటి పరిస్థితి. కనీసం అసెంబ్లీలో ఇప్పటి వరకు కూడా మొన్న జరిగినటువంటి 23 రోజులు 25 రోజులు జరిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కానీ ఇతర పార్టీలు కానీ ఎందుకు ఈ అంశాన్ని, ఎందుకు ఎమ్మెల్యేలు ఎస్సీ జాబితాలో చాకలలో చేర్చాలనేటువంటి అంశాన్ని ఎందుకు లేవనెత్తుతలేరని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా ఈ వేదిక ద్వారా, ఈ మీడియా ద్వారా శాసనసభ్యులందరినీ కూడా ఈరోజు మేము కోరుతున్నాం, ఇప్పటికైనా అసెంబ్లీలో ఈ విషయం ప్రస్తావించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. రేపు జరిగే మహాసభ మే 28న హైదరాబాద్ నగరంలో జరిగేటువంటి మహాసభలో ఈ రాజకీయ పార్టీల నిర్ణయాల మీద, ఈ రాజకీయ పార్టీల వైఖరి మీద, ఈ రాజకీయ పార్టీల స్టాండ్ మీద మేము ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం అనే విషయం కూడా మీడియా ద్వారా నా యావత్ జాతికి, ఇటు రాజకీయ పార్టీలకు, ప్రభుత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నాం. అక్క చెప్పండి, ఎస్సీ సాధనతో పాటు రజక సమాజం అనేక సమస్యలు ఫేస్ చేస్తూ ఉంది, అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో హాస్పిటల్స్కి సంబంధించి దోబీ సొసైటీలకి, రజక ఫెడరేషన్ సొసైటీలకి ఏమని అడుగుతూ ఉన్నాం. హాస్పిటల్లో ఉన్నటువంటి కాంట్రాక్టులు ఏమైతే వాషింగ్కి సంబంధించింది, దాంతోపాటు ప్రభుత్వ హాస్టల్స్, గురుకుల, ఏకలవ్య మోడల్ స్కూల్కి సంబంధించి కూడా అడుగుతూ ఉన్నాం. దాంతోపాటు చెరువులు, కుంటలు, సాకల మాన్యాలు, వక్ఫ్ భూములు, ఇతర మాన్యాలకు సంబంధించి హిందూ ట్రస్టులు భూములకు సంబంధించి అయితే ఎవరు కోరు కానీ రజక సాకల మాన్యాలు, మంగళ మాన్యాలు అంటే అందరూ ఆక్రమిస్తున్నారు. మరి దానికి సంబంధించి స్పందించండి. దేవాలయాలకు సంబంధించి కూడా దోబీ పోస్టులు మంజూరీ మీద మీ వైఖరి, మీ ఆర్గనైజేషన్ వైఖరి, మీ స్టాండ్ ఏందో చెప్పండి. మీరు అడిగిన అంశాల మీద మొన్న బీసీ కమిషన్ మమ్మల్ని పిలిచినప్పుడు ఒక 4 సార్లు దాకా పిలిచారు. డోబీ అనే అంశాన్ని తెలంగాణలో చేర్చడానికి మీ అభిప్రాయాలు ఏంటని అడిగారు. ఈ చాకలి స్థితిగతుల మీద మీ అభిప్రాయాలు ఏంటని చెప్పి బీసీ కమిషన్ పిలిచినప్పుడు దేవుడు మాన్యాల గురించి, ఇనాం భూముల గురించి, ఏదైతే 343 జీవో, చేపల చెరువుల జీవో ఏదైతే ఉన్నదో ఆ జీవో గురించి మేము బీసీ కమిషన్కి తెలియజేయడం జరిగింది. వాషర్మెన్ ఫెడరేషన్ కొనసాగించాలి. వాషర్మెన్ ఫెడరేషన్ కొనసాగిస్తే ఇలాంటి ఆర్థికమైనటువంటి అంశాలు మరి ఒక కొలుక్కొచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇవాళ ఫెడరేషన్ ద్వారా అనేక రకాల ఆర్థిక లాభాలు ఉన్నాయి. మీరు ఫెడరేషన్ని, దానికి సంబంధించిన పాలకవర్గాన్ని వేయాలి, దానికి సంబంధించినటువంటి మరి చైర్మన్ కమిటీని ఏర్పాటు చేసి ఫెడరేషన్ ద్వారా నిధులు కేటాయించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏదైతే ఉన్నదో 343 జీవో చేపల చెరువులు, ఇవాళ ఖమ్మం జిల్లా ఉదాహరణకు తీసుకుంటే కోయచిలక, రేగుల చిలకలు కొట్లాడి పోరాటం చేసి చాకలోళ్ళకి మరి చెరువులు ఇప్పించినాం. మరి ఇవాళ చెరువుల మీద మాకు హక్కు ఉంటేనే కదా ఇలా ఖమ్మంలో 2 చెరువులు మాకు వచ్చినాయి. మరి ఇలా కల్లూరు మండలం, పెద్ద మండలం, మేజర్ మండలం, మరి అక్కడ ఉన్నటువంటి చెరువు కూడా చాకలో ల్యాండ్ ఓవర్లోనే ఉంది. మరి ఇలా చెరువు మీద హక్కు ఉంటేనే కదా. గతంలో బెస్త వాళ్ళకు, చాకలోళ్ళకు ఉన్నాయి. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అటు కాస్త ముదిరాజులకు దాన్ని మళ్ళీ ఇచ్చారు. ఇవాళ జనాభాను బట్టి ఇవాళ ఆర్థిక లావాదేవీలు కావచ్చు,
ఇవాళ లేకపోతే ప్రభుత్వం ఎక్కువ జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని లేకపోతే ఒక పెద్ద కులాలు ఏమన్నా ఉంటే వాళ్ళని మేము తీసుకునేటువంటి ప్రయత్నాలు గత 70 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతాం. మేమేమంటున్నాం అంటే ఇవాళ చాకలోళ్ళం కూడా తక్కువ మంది ఏం లేవు. పాదయాత్రలో కూడా మేము చెప్పాము, దాదాపుగా ఈ రాష్ట్రంలో 18 నుంచి 20 వేల చిలుకు చాకలోళ్ళు, 20 లక్షల చిలుకు చాకలోళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు. 18 నుంచి 20 లక్షల మంది చాకలోళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఒకరోజు సర్వే చేసినప్పుడు కూడా దగ్గర 8 లక్షల కుటుంబాలని చెప్పింది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన లెక్క. అంటే కుటుంబానికి 4 ఉండరా? కుటుంబానికి 4 ఉన్నా కూడా అట్లా చూసుకున్నా కూడా 18 నుంచి 20 లక్షలు పైబడే సాకలోళ్ళు ఉంటారు. ఎందుకు సాకలోళ్ళ జనాభా తక్కువ చూపిస్తున్నారు? ఏ గ్రామంలో సాకలోళ్ళు లేరు, ఏ మండలంలో సాకలోళ్ళు లేరు, ఏ జిల్లాలో సాకలోళ్ళు లేరు. అసలు మేము సాకలోళ్ళు లేకపోతే మీరు ఉతికిన బట్టలు, తెల్లటి బట్టలు, మల్లెపువ్వులాగా వేసుకొని ఆరోగ్యంగా ఏ విధంగా ఉంటారు? ప్రతి చోట చాకలోళ్ళు ఉన్నారు. ఇవాళ జనాభాని, చాకలోళ్ళ జనాభాని తక్కువ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నారు. అంటే కంచె ఐలయ్య గారు కూడా అన్నాడు, తెలంగాణ రాష్ట్రంలో 15,000 గ్రామ పంచాయతీలు ఉంటే 12,000 గ్రామ పంచాయతీలు పైగా ఆదివాసీ గూడెలు, కోయ గూడెలు 12,000 గ్రామ పంచాయతీలు పైచిలుకు రజకులు ఉన్నారు. ఒక కుటుంబం, 2 కుటుంబాలు, 5, 10, 100, 400, 500 కుటుంబాలు అట్లా ఉంచండి. ప్రతి 15,000 గ్రామ పంచాయతీలు, 12,000 గ్రామ పంచాయతీలు వీళ్ళు ఉన్నారనేది. మిగతా జనాభాకు సంబంధించి, మిగతా కులాలకు సంబంధించి అన్ని గ్రామాల్లో లేరు. ఒక బెల్ట్లోనే ఏదో కొన్ని గ్రామాలకే పరిమితం ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినటువంటి కులం ఏదైతే ఉన్నదంటే 15,000 గ్రామ పంచాయతీలో 12,000 గ్రామ పంచాయతీలో రజకులు ఉన్నారని చెప్పేసి సాక్షాత్తు సాకలోళ్ళు సామాజిక డాక్టర్లను రాసినటువంటి పుస్తకం రాసినటువంటి కంచె ఐలయ్య గారు చెప్పిన రిపోర్ట్. అక్క రైట్, కంటిన్యూ చేయండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గంలో స్పష్టంగా బయటపడి ఒక కంచె ఐలయ్య గారు మాట్లాడుతారు యథార్థాన్ని. కంచె ఐలయ్య గారు చెప్పింది వాస్తవం. చాకలి కులస్తులు లేనటువంటి పల్లె లేదు, మండలం లేదు. ఇలా విస్తరించి ఉన్న కులం చాకలి కులమే, చిన్నచూపు చూడబడుతున్న కులం కూడా చాకలి కులమే. ఇవాళ వృత్తిరీత్యా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఒక కులము, ఒకటే వృత్తి, ఒకటే సామాజిక ప్రతిపత్తి కలిగి ఉన్నట్టంటే ఒకటే కేటగిరీలో ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. రాజ్యాంగంలో ఉన్నది. మరి ఇలా ఒకటే వృత్తి, ఒకటే సామాజిక ప్రతిపత్తి కలిగిన దేశవ్యాప్తంగా కలిగినటువంటి మేము చాకలోళ్ళం మరి ఎందుకు దేశవ్యాప్తంగా 2 కేటగిరీలలో ఉన్నది? మిగతా 11 రాష్ట్రంలో ఎట్లున్నది? బీసీఏల దేశవ్యాప్తంగా ఒకటే కేటగిరీలో ఉండాలని మోదీ గారు కూడా మాట్లాడింది. మోదీ గారి నోటెమ్మడి కూడా వచ్చిన మాటే. మరి ఎందుకు కేంద్రంలో ఆలోచన చేస్తున్నారు? ఎందుకు చాకలి కులం 2 కేటగిరీలో ఉన్నది? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఒకటే కేటగిరీలో ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకటే కేటగిరీలో ఉండాలని చాకలి కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ నేర్పింది ఒకటే మాట, మాకు ఓటు అనే ఆయుధంతో సమస్యను సాధించుకోవాలని, లక్ష్యాన్ని చేరాలని, ఆశయాన్ని చేరాలని, అడుగులు ముందుకు వేయాలని, ఓటు అనే ఆయుధంతో ఏదైతే జనాభా తక్కువ చూపిస్తున్నారో శాఖలలోని ఆ జనాభాతోటే ఈ రాజకీయ పార్టీలను ఓడించే వైపుగా మా ప్రయాణం ఉంటుంది. ఎస్సీ జాబితాలో చేర్చేదానికి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడి తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించేదా మేము అవిశ్రాంత పోరాటం చేస్తాం. ఎక్కడ కూడా ఎస్సీ జాబితా విషయం ఆశపడేది లేదు. ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమే. గత 8 సంవత్సరాలుగా ఇదే పోరాటం కొనసాగుతుంది. ఎన్ని చోట్ల దాడులు జరిగినాయి, ఎన్ని చోట్ల చంపబడ్డారు, ఎన్ని చోట్ల గ్రామ బహిష్కరణలు జరిగినాయి, అంతా మా దగ్గర లెక్కున్నది. ఇవాళ కోర్టుకు కూడా మేము సబ్మిట్ చేస్తాం. ఎక్కడెక్కడ దాడి జరిగింది, ఎక్కడెక్కడ చంపబడ్డారు, ఎక్కడెక్కడ హత్య చేసిరు, ఎక్కడెక్కడ అవమానించబడ్డారు. అనేక సంవత్సరాలుగా అవమానించబడుతూనే ఉన్నాం. అనేక సంవత్సరాలుగా వివక్షతకు గురైతూనే ఉన్నాం. ఇవాళ మొన్న జరిగిన మంత్రి పదవుల కేటాయింపులో ఇవాళ ఎమ్మెల్సీగా సారే